ఓకే, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజు గారు చేసిన వంటని చూసారు కదా, అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సాధన. సాధన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్. నాగోల్. ఓకే, హలో అండి. హలో మ్యామ్. మీ పేరేంటి? నా పేరు ఝాన్సీ రాణి. మీరు ఎక్కడి నుంచి? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మల్కాజ్గిరి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మా అత్తయ్య. మీ అత్తయ్యా? మేనకోడలు. మేనకోడలా? ఓకే, సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? సో చూసేద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్? ప్యాకింగ్ చాలా పెద్దగా ఉంది, మరి భారీగా కూడా ఉంది. ఏమిటో ఇంత బరువుగా ఏముందో, ఏదో మీకు మ్యాచింగ్గా ఉంది. ఓ, సమ్మర్ స్పెషల్ మామిడికాయ. సో మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మామిడికాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. పచ్చి మామిడికాయలు, ఇంకా పండుగ రావట్లేదు. సో ఇంకా మనం సమ్మర్ వస్తేనే ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయా, ఎప్పుడెప్పుడు వీటితో వంటలు చేసేసుకోవాలా, పచ్చళ్ళు పట్టేసుకోవాలా, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా. సో చక్కగా మీకోసం నేను అందుకే మామిడికాయలు తీసుకొచ్చాను. సో చక్కగా ఆలోచించి మామిడికాయతో మంచి టేస్టీగా, మీకు తెలిసింది ఏదైనా వంటలు కానివ్వండి, ఐ మీన్ కూరలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, రైస్ ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా చేయొచ్చు. సో కొంచెం వెరైటీగా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు కూడా చక్కగా ఆలోచించండి. మామిడికైతే ఏం చేయొచ్చు, మామిడికైతే చాలా చేయొచ్చు. మామిడికాయ పెసరపప్పు పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, ఎన్నో వెరైటీస్ చేయొచ్చు మామిడికాయతో. ఇప్పుడు నాకు ఒకటే కావాలి, మీ దగ్గర నుంచి ఒకటి, సాధన దగ్గర నుంచి ఒకటి. మామిడికాయ పెసరపప్పు. మామిడికాయ పెసరపప్పు చేస్తారా? ఎస్. ఓకే, టైం ఆగనంటుంది, ఫాస్ట్గా చెప్పేసినట్టున్నారు మీరు. సో మామిడికాయ పెసరపప్పు. సో ఫస్ట్ మీ అత్తయ్యతో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి మామిడికాయ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఝాన్సీ గారు స్టార్ట్ చేసేద్దామా? ఆయిల్ వేస్తాం మేడం. ఆయిల్ తర్వాత పోపు గిన్నెలు వేసుకున్నాము. ఓకే, మీరు టీచరా? లేదండి, పొలిటికల్. పొలిటికలా? టిఆర్ఎస్ సర్కిల్ మహిళా ప్రెసిడెంట్ మల్కాజ్గిరికి. సూపర్. వెల్లుల్లి వేసాము, కరివేపాకు వేసాము, ఓకే, పచ్చిమిర్చి వేసాము. ఇది వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాం. ఓకే, మామిడికాయ ముక్కలు వేసేసి కాస్త మగ్గించిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మా వారి రియల్ ఎస్టేట్ మేడం. సో ఇద్దరు బిజీయా? బిజీ. సో మనకి ఇందులో ఘాట్ అంతా పచ్చిమిరపకాయలేనా? ఎస్. సో బేసిక్గా సాల్ట్ వేసాను. తర్వాత పులుపు వేసుకున్నప్పుడు కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుంది, కానీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి కాస్త తగ్గించి వేసాను. అదే నేను ఇప్పుడు అనబోతున్నా, పచ్చిమిరపకాయల ఘాటు చాలా వస్తుంది ఈ మధ్య. అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు చాలా చప్పగా ఉంటున్నాయి, కానీ మీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నట్టున్నాయి బాగా. సో ఏం పేరండి మీ వారి పేరు? శ్రీనివాస్ మేడం. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు. ఓ, యూరోప్లో మెడిసిన్ చేస్తున్నారు. ఓకే, ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? శ్రవణ్ కుమార్, సాయి కిషోర్. ఓకే, సో అందరూ బిజీ. హ్యాపీ. ఎవరు ఉండరు అంటే చిన్న బాబు ఏమో అక్కడ బయట ఉన్నాడు, పెద్ద బాబు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీరు? మా వారి బిజినెస్. ఓకే, పప్పు వేసేసుకున్నాం. సో ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు ఆల్రెడీ. సో మరి మంచి వంటలు చేసుకుంటూ ఉంటారా మేము ఖాళీ దొరికినప్పుడు? వంటలు చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. రాజుగారు చేసే వంటకాలు కూడా చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. మేము మిస్ అయిన రోజు నెట్లో చూస్తూ ఉంటారా? సూపర్. ఫాస్ట్గా చక్క చేసేస్తున్నారు అసలు. ఒక చేత్తో ఆ పని, ఒక చేత్తో ఈ పని. చాలా
పసుపు కాస్త వేసుకున్నాము. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వంటలు చేసేస్తారు. మీరు ఇంట్లో అందరు పెద్దవాళ్ళు, ఐ మీన్ అంత ఎర్లీగా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా, అయినా కూడా మీకు ఇలా ఫాస్ట్గా వంట ఎందుకు అలవాటు అయింది? పొలిటికల్ ఎక్స్పీరియన్స్. అందులో బయట వెళ్ళాలంటే ఫాస్ట్ ఫినిష్ గా చేసుకున్న తర్వాత ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా వర్క్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆఫీస్ లో, కాబట్టి అన్ని ముందు చకచకా చేసి పెట్టేస్తారు అనమాట ఇంట్లో అన్ని. ఫ్యాషన్ డిజైనర్ కూడా మేడం. మీరు ఫ్యాషన్ డిజైనర్ కూడా? ఇంకేమేమి ఉన్నాయి మీకు యాక్టివిటీస్? దొరికిన టైంలో ఫ్యాషన్ డిజైనర్ గా కూడా. ఓకే, అంటే మీకు మీరే డిజైనింగ్ చేసుకుంటూ ఉంటారా బయట వాళ్ళకి కూడా? వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో. ఓ, సో చాలా ముందు నుంచి ఇంతేనా? ఫస్ట్ నుంచి. ఓకే, నైస్. అయిపోయింది మేడం. అయిపోయిందా? సో సాల్ట్ అది ఇందాక వేసింది సరిపోతుందా? కొద్దిగా వేస్తాము, కొద్దిగా అది చూసుకోండి. మళ్ళీ నేను అడిగాను కదా అని వేయకూడదు అనమాట. జస్ట్ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సరిపోయిందా? ఓకే. బేసిక్ గా ఏదైనా పప్పు కూరలే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అలాగే ఈ మామిడికాయ పప్పు ఇంకా త్వరగా అవుతుంది, మగ్గిపోతుంది త్వరగా కాబట్టి ఫాస్ట్ గా. ఓకే, ఫినిష్. రెడీ? ఇది ఇచ్చేసేయండి. అది సరే. ఓకే అండి, మరి మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ పెసరపప్పు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు రెడీ.